కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేదని, మంచినీటి సమస్యలు, ఈ నియోజకవర్గ సమస్యలను కేంద్ర మంత్రి ఫగన్ సింగ్కు వివరించే అవకాశం ఈ నామినేషన్ కార్యక్రమానికి రావడం ద్వారా జరిగిందన్నారు కొత్తపల్లి గీత. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కూటమికి 7 నియోజకవర్గాల్లోనూ అనూహ్య స్పందన కనిపించింది. రావణాసురుడి నుంచి కాపాడుకునేందుకు మరోసారి కూటమి నుంచి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కమలం గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి కూటమి అభ్యర్థులను అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరి కోసం మీలో మమేకమై ఒక్కళ్ళమై మీ ఆడపడుచులమై, ఎందుకంటే నలుగురు అసెంబ్లీ క్యాండిడేట్ లేడీస్ ఉన్నారు, ముగ్గురు మాత్రమే జెంట్స్ ఉన్నారు. సో 4 + 1 5 లేడీస్ ఉన్నాం, 2 జెంట్స్ ఉన్నారు. సో మీరందరూ కూడా ఆశీర్వదించాలని, ఎందుకంటే 33% రిజర్వేషన్ అన్నారు మోడీ గారు. 33% కాదు, 50%, 60% రిజర్వేషన్. We have got out of 7 seats, sir. We have got 33% for 29, but we have got 60%, sir, in our constituency already. We have four MLA candidates who are females, ladies, and one MP also. సో అందరూ కూడా మహిళల్ని మేము మీ ఆడపడుచులుగా భావించి గెలిపిస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. 15 రోజులు ఇంకెంతో 15 రోజుల సమయం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గ్యారంటీగా మేము గెలుస్తామని అనుకుంటాం, కానీ నేనైతే ఒకటే భావిస్తున్నాను, ప్రజలు 100% ఈరోజు సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ ఇస్తుందో ఆ స్కీమ్స్ ఇక్కడ అమలు చేయట్లేదు అని ఖచ్చితంగా నమ్ముతున్నారు. అండ్ ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్ అయితే మాత్రం, అంటే మా అభ్యర్థులు చాలామంది రోడ్ల మీదకి వచ్చేసి జెండాలు పట్టుకొని తిరిగేస్తున్నారని నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక చారిత్రాత్మక తీర్పు అయితే మే 13వ తారీఖున వస్తుంది. జూన్ 4వ తారీఖున మనం అందరం మళ్ళీ మాట్లాడుకుంటాం ఇదే విషయం గురించి. ఆంధ్రప్రదేశ్లో భారీ మార్పు జరుగుతుంది. అదైతే 100% నేను బల్లగుద్ది ధీమాగా చెప్పగలుగుతాను. రిబెల్ అభ్యర్థులు అని ఏం లేదండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 5 వేళ్ళు ఒకేలాగా ఉండవు. కొన్ని ఎజెండాస్ ఉంటాయి, పర్సనల్ ఎజెండాస్ ఉంటాయి. కొంతమందిని రెచ్చగొట్టి పోటీ చేయిస్తున్న సందర్భాలు కూడా కొన్ని చూస్తున్నాము. కానీ అవన్నీ సర్దుకుంటాయి. ఎందుకంటే నామినేషన్స్ విత్డ్రాయల్కి 29 వరకు టైం ఉంది. మీరు 29కి చాలా చేంజెస్ చూస్తారు. డెఫినెట్గా అందరూ కలిసి ఒకే తాటి మీదకి వస్తారు. ఒకే తాటి మీద ఉందండి, నో డౌట్ అబౌట్ ఇట్. మా గోల్, మా ఎయిమ్ ఒకటే. అభ్యర్థుల్లో నేను చెప్తున్నాను కదా, పర్సనల్ డిఫరెన్సెస్ ప్రతి ఒక్కళ్ళు అందరూ ఒకలాగా ఉండరు. సో డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒకనాడు వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న నినాదం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో